హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వావ్ బేక్ అండ్ మోర్. ఈరోజు ఈ వీడియోలో నేను చాలా ఈజీగా, ఎలాంటి ఓవెన్ లేకపోయినా ఈజీగా స్పైడర్ మ్యాన్ థీమ్ కేక్ని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉంటుందండి. అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనే విషయాన్ని నాకు కామెంట్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మీరు చేసే లైక్ వలన ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. మరి లేట్ చేయకుండా ఫస్ట్ అయితే కేక్ స్పాంజ్ని ప్రిపేర్ చేసేసుకుందాం రండి. ఈ విధంగా ఒక బౌల్లోకి 2 ఎగ్స్ని వేసుకొని ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ని ఇంకా హాఫ్ కప్ వరకు షుగర్ని వేసుకొని ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు, ఈ ఎగ్స్ ఫోమీగా అయ్యేంత వరకు కూడా ఈ విధంగా విస్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కొంచెం ఫోమీగా అయిన తర్వాత దీంట్లోకి 1/4 కప్ వరకు ఎలాంటి ఫ్లేవర్ లేని వెజిటేబుల్ ఆయిల్ని వేసుకొని మరలా బాగా విస్క్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా రావాలి. ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని దీంట్లోకి 1 కప్పు వరకు మైదా పిండిని, 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని, హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకొని బాగా జల్లించుకోండి. ఈ విధంగా జల్లించుకొని ఎలాంటి లంప్స్ లేకుండా కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దానివల్ల నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. చూస్తున్నారు కదా, ఈ విధంగా మన బ్యాటర్ అనేది వచ్చిందండి. కొంచెం థిక్గా ఉంది. సో దీంట్లోకి ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ వరకు నార్మల్ డ్రింకింగ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. స్పైడర్ మ్యాన్ థీమ్ కేక్ చేస్తున్నాను కాబట్టి స్పాంజ్ కూడా నేను రెడ్ కలర్లో అయితే చేస్తున్నానండి. కావాలంటే మీరు కలర్ అయితే స్కిప్ చేసేసి నార్మల్ స్పాంజ్నే ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి ఇంకా అట్రాక్టివ్గా ఉండడం కోసం ఇలా నేను రెడ్ కలర్ స్పాంజ్ని ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఇక్కడ యూజ్ చేసింది జెల్ ఫుడ్ కలర్ అండి. నార్మల్ జెల్ కలర్స్ని యూజ్ చేయకండి, అవి అంత మంచివి కావు. సో మన కేక్ బ్యాటర్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. ఇక్కడ నేను 6 ఇంచ్ కేక్ టిన్ని తీసుకున్నాను. దీంట్లోకి ఆయిల్ గ్రీస్ చేసుకుని బటర్ పేపర్ అరేంజ్ చేసుకున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ లేనట్లయితే మైదాతో కూడా డాష్ చేసుకోవచ్చు. ఈ బ్యాటర్ అంతా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి బాగా ట్యాప్ చేసుకోవాలండి. ఎయిర్ గ్యాప్స్ లేకుండా కేక్ అనేది చాలా స్పాంజీగా వస్తుంది. ఇప్పుడు ప్రీహీట్ చేసుకున్న కడాయిలో ఈ మోల్డ్ని ఉంచి 25 to 30 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోండి. 30 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా, మన కేక్ అనేది చాలా ప్లఫీగా వచ్చింది. ఇలా నైఫ్ కుచ్చి చెక్ చేసుకోవాలండి. నైఫ్ అనేది క్లీన్గా రావాలి. సో ఇది కంప్లీట్గా బేక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం కంప్లీట్గా కూల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం విప్పింగ్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ నేను పిల్స్బరీ విప్పింగ్ క్రీమ్ని అయితే తీసుకున్నానండి. ఫస్ట్ టైం అయితే దీన్ని యూజ్ చేస్తున్నాను. ఎలా ఉంటుందో టేస్ట్ అనేది చూద్దామని. కానీ బాగుందండి. స్వీట్ కూడా మనం ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సిన అవసరం లేదు, సరిపోయింది. నేను ఇక్కడ ఈ విప్పింగ్ క్రీమ్ని 1 కప్ని తీసుకున్నాను. దీంట్లోకి ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా ఫస్ట్ అయితే లో స్పీడ్లో కొంచెం సేపు విప్ చేసుకుని తర్వాత మీడియం టు హై స్పీడ్లో విప్ చేసుకుంటున్నాను. అంతే, చూస్తున్నారు కదా, ఇలా స్టిఫ్ పీక్స్ వచ్చాయండి. అంటే ఇది పర్ఫెక్ట్గా విప్ అయిపోయింది. ఇప్పుడు మన కేక్ కూడా కంప్లీట్గా కూల్ అయిపోయిందండి. నైఫ్తో చుట్టూ ఈ విధంగా అనుకొని ఒకసారి ట్యాప్ చేసినట్లయితే మన కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఎంత ప్లఫీగా, ఎంత స్పాంజీగా మన కేక్ అనేది వచ్చిందో. ఈ విధంగా పైన కొంచెం హార్డ్ లేయర్ని అయితే నేను తీసేస్తున్నానండి. మనకి ఫ్రాస్టింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా లేయర్ మనకి షుగర్ సిరప్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఈ లేయర్ అనేది తీసేస్తే. ఇప్పుడు నేను ఈ కేక్ని 3 లేయర్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. మీరు కొత్తగా బేకింగ్ చేస్తున్నట్లయితే 2 లేయర్స్ కట్ చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మన 3 కేక్ లేయర్స్ అయితే ప్రిపేర్ అయిపోయాయి. ఈ విధంగా ఒక కేక్ బోర్డ్ పైన కొంచెం విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకొని ఫస్ట్ అయితే నేను టాప్ లేయర్ని బాటంలో ఉంచాను. షుగర్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ అయిపోతుంది.
ఈ విధంగా షుగర్ సిరప్ని అప్లై చేసి తర్వాత విప్పింగ్ క్రీమ్తో నేను ఈ విధంగా లేయర్ అయితే వేస్తున్నాను. ఇలా పైపింగ్ బ్యాగ్లో వేసుకొని మనం ఇలా కోట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి. ఇంకా ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం నేను చాక్లెట్ గనాష్ని అయితే ఈ విధంగా వేస్తున్నాను. చాలా వీడియోస్లో అయితే నేను చూపించాను కదండి చాక్లెట్ గనాష్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది. కొంచెం డార్క్ చాక్లెట్ కాంపౌండ్లో కొంచెం మిల్క్ కానీ ఫ్రెష్ క్రీమ్ కానీ వేసుకొని హీట్ చేసుకుంటే మనకి గనాష్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. అదేవిధంగా సెకండ్ లేయర్ని కూడా ఉంచి సేమ్ ప్రాసెస్ చేస్తున్నాను. సేమ్ 3 లేయర్స్ కూడా అదే ప్రాసెస్ చేసుకోవాలండి. మన ఛానల్లో చాలా రకాల బర్త్డే థీమ్ కేక్స్ అయితే ప్రిపేర్ చేసి పోస్ట్ చేశానండి. ఇంతవరకు చూడకపోతే తప్పకుండా చూడండి. ఇంట్లోనే కేక్స్ చేసుకోవాలనుకునే వారికి ఆ వీడియోస్ అన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. ఎలాంటి బేకింగ్ క్లాసెస్కి వెళ్ళకుండా చూసి కూడా మనం ఈజీగా కేక్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫైనల్ లేయర్ని కూడా ఉంచి సేమ్ ప్రాసెస్ అయితే చేస్తున్నాను. మన బర్త్డేస్కి మన పిల్లల బర్త్డేస్కి మనమే కేక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మన బర్త్డే కేక్ మనం చేసుకోవడం వస్తే మనకు కావలసిన థీమ్లో నచ్చిన కలర్లో మనకి డ్రెస్ మ్యాచింగ్లో ఎలా కావాలంటే అలా మనం ఇంట్లోనే ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. సో ఇంట్లో వరకు కేక్ చేసుకోవడం వస్తే సరిపోతుందండి. మనకి ఆ సాటిస్ఫాక్షన్ వేరేగా ఉంటుంది మన చేతులతో మనం కేక్ చేసినట్లయితే. సో ఈజీగా అయితే చేయొచ్చండి. మీరు బేకింగ్ బిజినెస్ చేయాలనుకుంటే మాత్రం ప్రొఫెషనల్గా నేర్చుకొని క్లాసెస్కి వెళ్ళడం బెటర్ అండి. వాళ్ళైతే మీరు బిజినెస్ చేయడానికి బిజినెస్ ఎలా చేసుకోవాలి, కేక్ ప్రైసింగ్స్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా అయితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. సో బిజినెస్ చేయాలనుకునే వారు మాత్రం క్లాసెస్కి వెళ్ళండి. ఫస్ట్ అయితే వైట్ కలర్ విప్పింగ్ క్రీమ్తో కోట్ చేసేసానండి. ఫైనల్గా నేను స్పైడర్ మ్యాన్ థీమ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం విప్పింగ్ క్రీమ్ని అయితే పైన వేసి రెడ్ ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేశానండి. ఇక్కడ కూడా నేను జెల్ ఫుడ్ కలర్ని యూజ్ చేశాను. ఈ విధంగా మిక్స్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి. కలర్ అనేది కొంచెం షేడీగా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. సో ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇలా ఫైనల్ ఫినిషింగ్ అయితే రెడ్ కలర్ విప్పింగ్ క్రీమ్తో చేస్తున్నాను. చుట్టూ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా క్లీన్ చేసేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఫైనల్గా ఇలా వచ్చింది. ఇప్పుడు దీనిపైన మనం స్పైడర్ మ్యాన్ డిజైన్ అయితే వేసుకుందాము. ఇలా చాక్లెట్ గనాష్తో ఇలా అయితే వేస్తున్నానండి. చాలా ఈజీగా అయితే మనం స్పైడర్ మ్యాన్ థీమ్ అయితే చేసుకోవచ్చండి. బాయ్స్ బర్త్డేకి ఈ స్పైడర్ మ్యాన్ థీమ్ ఎక్కువగా చేస్తుంటారు. కావాలంటే మీరు బ్లూ కలర్తో కూడా ఈ థీమ్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. ఫస్ట్ టైం కేక్ చేస్తున్న వారైనా కూడా ఈజీగా ఈ డిజైన్ అయితే వేసేస్తారు. ఇలా ఐస్ అయితే పెట్టాను వైట్ కలర్ తోటి. ఫైనల్గా సిల్వర్ కలర్ షుగర్ బాల్స్తో డెకరేట్ చేసి కింద నేను వైట్ కలర్తో బార్డర్ అనేది వేసానండి. ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచి తీసి ఈ విధంగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. చూస్తున్నారు కదా ఎంత స్పాంజీగా, ఎంత ప్లఫీగా, జ్యూసీగా మన కేక్ అనేది ప్రిపేర్ అయిపోయిందో. చాలా టేస్టీగా ఉందండి. అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనే విషయాన్ని మాత్రం నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. నాకు కూడా తెలుస్తుంది కదా మీకు ఎలా వచ్చిందనే విషయం. మీరు ఎగ్లెస్ చేసుకోవాలనుకుంటే 2 ఎగ్స్ ప్లేస్లో మీరు 1/3 కప్ వరకు నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగుని యాడ్ చేసుకుని చేసుకోవచ్చు.
ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని బేకింగ్ వీడియోస్ చూడడానికి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.